ఈ ఎర్ర జెండా వచ్చి దీన్ని ఇది కూడా 1000 ఏళ్ళ యుద్ధం అంటున్నారు. భారతదేశానికి కమ్యూనిజం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. అది సిపిఐ అది కూడా స్పష్టత ఇంకా అవుతుందో లేదో తెలియదు అంటున్నాం. ఎంఎన్ రాయ్ మొదలు పెట్టింది 100 ఏళ్ళు అవుతుందని అన్నారు. ఇందులో లచ్చ చీలికలు పేలికలు అది రావడం వల్ల మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. కానీ 1000 ఏళ్ళ దానిక అది దాన్ని తీసుకొచ్చింది ఎవరో కావాలని డిజైన్ చేసిన గుడ్డ కాదు. ఎక్కడో చికాగో నగరంలో 10 గంటల కొరకు జరిగిన పోరాటంలో అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఎత్తిన జెండా. అది అక్కడి నుంచి వెళ్ళి ఈ మారుమూల పల్లెకి ఎక్కడ దానికి ఎట్లా దాన్ని చూస్తే దాని పేరేంటే ఎందుకు రోమాంచితం అవుతుంది, ఎందుకు ప్రాణం అవుతుంది, ఎందుకు ప్రజల కొరకు పనిచేయాలనిపిస్తుంది. మిగతా అందరి గురించి కాకపోయినా త్యాగదానులు ఉన్నారు, ఇప్పటికీ నిజాయితీ పరులు ఉన్నారు అని దాంట్లో మనం అట్లా లింగన్నను తలుసుకున్నప్పుడు చికాగో నగరాన అక్కడ చిందిన రక్తం, చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము భీమయ్యి కోయోళ్ళ గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, దించలే శత్రువు కంటబడ్డా, తూటాలతో ఒళ్ళు తూట్లు పడ్డా, చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా జీరిందో రోళ్ళగడ్డ.